బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సికింద్రాబాద్ లోని డెక్కన్ మాల్ లో మంటలు పూర్తిగా అదుపులోకి రాలేదు. సెల్లార్ లో ఇంకా మంటలు ఎగిసిపడుతున్నాయి. భవనాన్ని కూల్చివేసేందుకు అధికారులు సిద్ధమైనట్టు తెలుస్తుంది. భవనం దగ్గరికి ఎవరిని అనుమతించడం లేదు. మరోవైపు జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ టౌన్ ప్లానింగ్ అధికారులు నేడు భవనాన్ని పరిశీలించనున్నారు. పరిసర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా భవనం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. యజమాని మొహమ్మద్ రహీంపై కేసు నమోదైంది. కాగా భవనంలో చిక్కుకున్న మరో ఇద్దరి ఆచూకీ ఇంతవరకు తెలియరాలేదు. ఇక ఇప్పటికే మంత్రులు తలసాయి, మొహమ్మద్ అలీ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలను కూల్చివేస్తామని, యజమానులపై చర్యలు తీసుకుంటామని మంత్రులు తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సికింద్రాబాద్ లోని డెక్కన్ మాల్ లో మంటలు పూర్తిగా అదుపులోకి రాలేదు. సెల్లార్ లో ఇంకా మంటలు ఎగిసిపడుతున్నాయి. భవనాన్ని కూల్చివేసేందుకు అధికారులు సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. జీహెచ్ఎంసీ అధికారులు అలాగే ఇంజనీరింగ్ టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా నేడు భవనాన్ని పరిశీలించనున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు భవనాన్ని కూల్చే అవకాశం ఉందంటారా? ఇంకొన్ని రోజులు తీసుకునే అవకాశం ఉందంటారా? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి ప్రణయ్? థ్యాంక్ యూ వెన్నెల. నిన్న సికింద్రాబాద్ లో జరిగినటువంటి డెక్కన్ మాల్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నిన్న ఉదయం 11 గంటలకు, దాదాపు 11, 10:30, 11 గంటల మధ్యలో జరిగినటువంటి ఈ ప్రమాదంలో జరిగినటువంటి ఈ ఫైర్ యాక్సిడెంట్ ఇప్పటికీ కూడా మంటలు చెలరేగుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. దాదాపు 20 ఫైర్ ఇంజన్లు మంటలు ఆర్పేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. దాంతో పాటుగా స్థానికంగా ఉన్న వాళ్ళందరినీ కూడా తరలించేటువంటి ప్రయత్నం చేశారు. సరౌండింగ్స్ లో ఉన్నటువంటి ఫ్యామిలీస్ ని కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కొన్ని షాప్స్ కు సంబంధించిన వాళ్ళందరూ కూడా అక్కడ నుంచి సరౌండింగ్స్ నుంచి దూరంగా తరలించేటువంటి ప్రయత్నం చేశారని చెప్పుకోవాలి. అయినప్పటికీ కూడా ఇప్పటికీ సెల్లార్ లో మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. ఉన్నత అధికారులందరూ కూడా భవనాన్ని పరిశీలిస్తున్నారు. మంటలు ఆర్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో మంటలు ఆర్పేందుకు వెళ్ళినటువంటి ఫైర్ సిబ్బంది కూడా అస్వస్థకు గురైన పరిస్థితులు అయితే ఉన్నాయి. కొందరు ఐసీయూలో కూడా అడ్మిట్ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. దాంట్లో నుంచి సురక్షితంగా కూడా ఇద్దరిని రక్షించారు. దాంతో పాటుగా మరొక ఇద్దరు లోపల ఉన్నట్టుగా కూడా అధికారులకు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో వారిని వెతికేటువంటి ప్రయత్నం చేయాలి అన్నటువంటి నేపథ్యంలో కూడా పొగలు బయటికి వెళ్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇంకా సెల్లార్ లో మంటలు రావడంతో మరొక అందులో దాదాపుగా కూడా కొన్ని పేలుడు సౌండ్స్ రావడం వల్లనే కొంత అధికారులు ధైర్యం చేయలేకపోతున్నారని చెప్పుకోవాలి. లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయలేకపోతున్నారని చెప్పుకోవాలి. మరోవైపు జిహెచ్ఎంసీ అండ్ ఇంజనీరింగ్ కి సంబంధించి కావచ్చు, టౌన్ ప్లానింగ్ అధికారులు నేడు భవనాన్ని పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం భవనాన్ని కూర్చాలి అన్నటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అందులో ఉన్నటువంటి ఇద్దరిని కూడా బయటికి, వారు బతికి ఉన్నారా లేదా మరణించారా అనేది కూడా క్లారిటీ లేదు కనుక వారిని బయటికి తీసుకురావాలి అంటే ఖచ్చితంగా కూడా భవనానికి కూర్చాల్సిందే అన్నటువంటి నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. నేడు ఆ భవనానికి సంబంధించి పరిశీలించిన అనంతరం కూడా ఆ ప్రజలందరినీ కూడా మరికొందరు ప్రజలు సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం ఆ ప్రమాదానికి సంబంధించి పోలీసులు కూడా కేసు నమోదు చేసుకొని దానికి సంబంధించిన వివరాలు కూడా సేకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అధికారులు దాన్ని యాజమాన్యాన్ని గుర్తించారు. దాంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి చిక్కుకుపోయినటువంటి ఇద్దరికి సంబంధిత ఇతర వివరాలను కూడా సేకరించేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పటి వరకు మంత్రులు తలసాని శ్రీనివాస్ కావచ్చు, అదేవిధంగా మొహమ్మద్ అలీ, ప్రస్తుతం ఉన్నటువంటి హోంశాఖ, వీళ్ళందరూ కూడా అక్కడికి రావడం జరిగింది. స్థానిక ప్రజలకు భరోసా ఇవ్వడం జరిగింది. పరిశీలిస్తున్నారు. అనుమానితులుగా ఉన్నటువంటి ప్రాంతాలు కావచ్చు, అనుమానంగా ఉన్నటువంటి భవనాలకు సంబంధించినటువంటి వ్యక్తులను అందరినీ కూడా ఖాళీ చేసినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయితే ప్రధానంగా ఈ ఘటనకు సంబంధించి ఏ అంశాలలో దర్యాప్తు చేయబోతున్నారు అనేది కొంత సస్పెన్షన్ కనబడతా ఉంది. ఎందుకంటే ఫైర్ ఇన్సిడెంట్ లో దీంట్లో చూసుకున్నప్పటికీ షార్ట్ సర్క్యూట్ ద్వారా అయిందా లేదా ఇంకేదా ఇతర ప్రమాదం వల్ల చోటు చేసుకుందా అన్నటువంటి అంశాలపైన కూడా
అధికారులు అయితే చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి అయితే కనబడుతున్నాయి. ప్రధానంగా నిన్న నుంచి కూడా ఈ 6 ఫ్లోర్లకు సంబంధించినటువంటి బిల్డింగ్ లో నిన్న నుంచి కూడా ఆల్మోస్ట్ ఆల్ నాన్ స్టాప్ గా మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. సరౌండింగ్స్ లో ఉన్నటువంటి వేరు వేరు డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి అధికారులను తీసుకొచ్చి కూడా మంటలు ఆర్పేటువంటి ప్రయత్నం చేశారు. 20 ఫైర్ ఇంజిన్స్ తో మంటలు ఆర్పేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా, ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా మంటలు అనేది చెలరేగుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా అధికారులు రాత్రనగా పగలనగా నిన్న నుంచి కూడా ఆ మంటలు ఆర్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఎట్టకేలకి భవనాన్ని కూలగొట్టాలి కూల్చాలి అన్నటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో మరొక గంట 2 గంటల లోపే భవనాన్ని మొత్తం కూడా కూల్చేసే ప్రయత్నం చేయబోతున్నారు వెనెల. రైట్ ప్రణీత్, థ్యాంక్ యూ. ఏం బాగుంటుంది, అది చెక్క కొడుతుంది. ఏం బాగుంటుంది, అది చెక్క కొడుతుంది.